నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా చింతూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది వరకు మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. వారికి సానుభూతి తెలియజేస్తూ ఇక ముందుగా ఈరోజు కొన్ని ఆసక్తికరమైన వీడియోలు చూద్దాం. అసలు భయమేస్తుందండి. అంటే ఇటువంటి వాళ్ళు రాజకీయ నాయకులైతే సమాజం విచ్ఛిన్నం అయిపోతుందండి. ఎక్కడ ఇస్లాం ఉంది, ఎక్కడ క్రిస్టియానిటీ ఉంది, ఆ ఇష్యూలో ఎక్కడుందండి అసలు? జగన్మోహన్ రెడ్డి గారి మతాన్ని లేకపోతే మత విశ్వాసాన్ని వాళ్ళు బూచిగా చూపిస్తూ రాజకీయం చేయాలనుకున్నారండి. ఎంత దారుణం అండి అసలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా మత విశ్వాసాల గురించి కానీ మతాల గురించి కానీ చెడుగా చెప్పారండి? కులభావం పెంచుకోమని చెప్తాడు, మత విశ్వాసాలపైన మాట్లాడతాడు. అసలు ఇతను ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ని. ముచ్చుమరిలో తప్పిపోయిన బాలిక హిందువు, సుగాలి ప్రీతి ఒక హిందువు, మా జమ్మలమడుగులో రేప్ చేసి చంపబడ్డ 3 ఏళ్ల బాలిక హిందువు, అనంతపురంలో 14 ఏళ్లుగా రేప్ చేయబడ్డ బాలిక హిందువు, బద్వేల్లో మానభంగం చేసి ఒక అమ్మాయిని చంపారు, ఆ అమ్మాయి హిందువు, మదనపల్లిలో యాసిడ్ దాడి జరిగిన ఆ అమ్మాయి హిందువు. మరి వాళ్ళందరి రక్షణ ఎక్కడ పవన్ కళ్యాణ్? ఎందుకు నువ్వు ఇట్లా మా హిందూ మతాన్ని నీ స్వార్థ రాజకీయాల కోసం వాడాలనుకుంటున్నావు పవన్ కళ్యాణ్? ఏం సాధించాలనుకుంటున్నావు నువ్వు? కులభావం పెంచుకోండి అంటావు, మత విశ్వాసాల గురించి మాట్లాడతావు, అసలు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తావు. నేను ఒకటి మాత్రం కరాఖండిగా చెప్పగలనండి, యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్. నేను చంద్రబాబు గారి గురించి కూడా ఇతను డేంజరస్, ఇతను సొసైటీకి ప్రమాదకారి అని నేను ఎప్పుడు చెప్పనండి. బికాస్ వారి రాజకీయాలు డిఫరెంట్ స్టైల్లో ఉంటాయి, వారి రాజకీయాల్ని మనం ఇంతకుముందు విమర్శించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు హుందాగా నడుచుకుంటారండి, హుందాగా వ్యవహరిస్తారు. పవన్ కళ్యాణ్ అలా కాదండి. హీఈస్ వెరీ 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 డేంజరస్ టు ద సొసైటీ. కానీ పవన్ కళ్యాణ్ సమాజంలో కానీ ఇందాక ఆయన చెప్పినట్లుగా ఆయా వర్గాల్లో కానీ తన రాజకీయ అవసరాల కోసం ఎలా పడితే అలా మాట్లాడి సమాజాన్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు, ఆయన అభిమానుల్ని మభ్యపెట్టేలాగా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పడం కోసం ఆ వీడియో వేయడం జరిగింది తప్ప అందులో చిరంజీవి గారు చాలా పద్ధతిగా ఉన్నారు, అప్పుడు జగన్ గారు పద్ధతిగా ఉన్నారు, చిరంజీవి గారు వాళ్ళిద్దరూ చివరికి చిరంజీవి గారు అనౌన్స్ కూడా చేశారు కదా, నాకు ఎక్కడ అగౌరవం జరగలేదు జగన్ గారి దగ్గర అని. సో ఈ నేపథ్యంలో ఆ వీడియో వేయాల్సి వచ్చింది తప్ప ప్రత్యేకించేమి కాదు. రైట్, ఇక మన అతిథుల పరిచయం. శ్రీ రామ్నాథ్ గారు, ప్రముఖ విశ్లేషకులు, ఏపీ ప్రైడ్ ఛానల్ నిర్వాహకులు, సీనియర్ పాత్రికేయులు. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. ఇక వార్తల్లోకి వెళ్తే, చంద్రబాబుతో కలిసి వెళ్ళడం మంచి పరిణామం, ఏపీ పాలన నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తోంది, జగన్ విమర్శలకు ధీటుగా మీరు స్పందించండి అని బీజేపీ నాయకులకి, ఎంపీలకి ఆయన సలహా ఇచ్చారంట. నిజంగా ఆయన ఇచ్చారో లేకపోతే టీడీపీ మీదే బీజేపీ ఎంపీలు మాట్లాడారో కానీ నిజంగా చంద్రబాబు ప్రభుత్వం గురించి అంత మంచి ఫీడ్బ్యాక్ వస్తుంటే ఎందుకు వస్తుంది? హైందవ ధర్మానికి చంద్రబాబు సర్కార్ తూట్లు పొడుస్తున్నందుక తన కేసును తానే మాఫీ చేసుకున్నట్లుగా ఫైబర్ నెట్ కేసు క్లోజ్ అంటే ఇవాళ వచ్చిన వార్తలే చదువుతున్నానండి నేను. సో ఇట్లాంటి సొంత కేసుల్ని తానే మాఫీ చేసుకున్నందుక ఎక్సైజ్ అధికారులకు లంచాలు ఇవ్వలేక మద్యం షాపు మూసేసిన వ్యాపారి, బేతంచెర్లలో ఓ షాపు యజమాని మాటలివి, ఇప్పటివరకు 20 లక్షలు ఎక్సైజ్ అధికారులకు ఇచ్చాను, మరో 5 లక్షలు ఇవ్వాలని నాపై ఒత్తిడి చేస్తున్నారు, వారికి లంచాలు ఇవ్వలేక షాపును మూసివేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నందుకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుందా ప్రైమ్ మినిస్టర్ గారికి? బాపట్ల జిల్లా పంగులూరులో బెల్ట్ షాపులపై మహిళలు భగ్గుమన్నారంట. సో ఇలాంటి గొప్ప పాలన సాగుతోందని ప్రైమ్ మినిస్టర్ గారికి ఫీడ్బ్యాక్ వస్తుందా? ఇక ఎస్డీఆర్ఎఫ్ కింద నవంబర్ 27నే రాష్ట్రానికి కేంద్రం పంపిన 544 కోట్ల రూపాయల్లో ₹1 కూడా మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన వారికి ఎందుకు ఇవ్వలేదని సోషల్ మీడియాలో ఒక ఆయన ఎవరో ప్రశ్న వేశారు. ఆ నిధులన్నీ ఏమైపోయాయని, అంటే వాటిని దారి మళ్లించారా లేకపోతే నిజంగా ఖర్చు పెట్టారా? అలాంటి పరిస్థితికి ప్రధానమంత్రి గారికి మంచి ఫీడ్బ్యాక్ వస్తుందా? ప్రకృతి వైపరీత్యాల్లో దేశవ్యాప్తంగా 2388 మంది చనిపోతే అందులో ఏపీలో చనిపోయిన వారి సంఖ్య 533 మంది. మొత్తం అన్నింటినీ కంట్రోల్ చేస్తానన్న చంద్రబాబు గారి ప్రభుత్వంలో 23% దేశంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాల మరణంలో 23% ఏపీలోనే ఉన్నట. అందుకని మంచి ఫీడ్బ్యాక్ వస్తుందా ప్రధాని గారికి? బాబు ఇదేం బ్యాగు, ఇది విద్యార్థి కిట్లో చంద్రబాబు సర్కార్ ఘోరంగా ఫెయిల్, కేవలం 2 నెలల్లోనే బ్యాగులు చిరిగిపోయినాయి అంట. సో ఈ విష్ణు గారును రామ్నాథ్ గారు చెప్పాలి. సో ఇలాంటి మంచి ఫీడ్బ్యాక్ ప్రైమ్ మినిస్టర్ గారికి వెళ్ళిందా?
అలాగే చంద్రబాబు గారు హెలికాప్టరు విమాన ఛార్జీలకు మరో 10.92 కోట్లు, అంటే ఇప్పుడు 40 కోట్లకు పైగా ఒక్క ఈ 6 నెలల్లోనే 6-7 నెలల్లో ఖర్చు పెట్టినందుకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుందా? అలాగే రెవెన్యూలో గందరగోళం, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు గారే అన్నారట. సో అలాగే వైసీపీలో చేరాడని కార్పొరేట్ని కిడ్నాప్ చేశారట. సో ఇది మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ఆయనకి. అలాగే ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం విడ్డూరం, ఏపీలో అక్రమాల చిట్టా విప్పిన వైవి సుబ్బారెడ్డి ఎన్నికల సమయంలో. సో ఇలాంటి వాటికి లొంగిపోవడానికి వస్తే అరాచకం. మాచర్లో పోలీసులు ఎవరిని కదలనివ్వకుండా, ఆ చుట్టుపక్కల వాళ్ళని కూడా కదలనివ్వకుండా చేసినందుకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుందా ప్రైమ్ మినిస్టర్ గారికి? జోజీనగర్ బాధితులకు వైసీపీ అండంటూ జగన్ గారిని కలిశారు. 42 ఇళ్ళు కూల్చేసినందుకు ప్రైమ్ మినిస్టర్ గారికి ఏమన్నా మంచి ఫీడ్బ్యాక్ వస్తుందా? ఇక చూడండి, సంతకం పెట్టకపోతే నీ బిల్డింగ్ కూలుస్తాం. మున్సిపల్ చైర్మన్కు మాజీ మంత్రి పుట్టపర్తిలో ఎక్కడో పల్లె రఘునాథ్ రెడ్డి గారు మరి ఎవరో ఆయన బెదిరించారంట, వార్త వచ్చింది. ఇందుకోసం మంచి ఫీడ్బ్యాక్ వస్తుందా? అలాగే అప్పన్న ముప్పమాటికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉద్యోగి, ఇలాంటి తప్పుడు కథనాలు వైవి సుబ్బారెడ్డి గారికి అంటగట్టి వేమిరెడ్డి దగ్గర పనిచేసే వాళ్ళని కూడా చెప్పి తప్పుడు సాక్ష్యాలు ఇప్పిస్తున్నందుకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుందా? ఇక ఫైల్ కదల ఎల్లో మీడియానే రాసిందండి. ఈ కదలాలంటే ఫైల్స్ ఇవ్వాల్సిందే. వామ్మో, రవాణా శాఖ మంత్రి పేషి నిన్న ఎక్కడో లాస్ట్లో ఉన్నాడన్నారు, ఇవాళేమో ఎల్లో మీడియా కావాలని రాసింది. మరి కావాలని రాసిందా నిజంగా రాసిందో కానీ మొత్తం మీద ఆయన టార్గెట్ చేసినట్లుగా ఉన్నారు. సో ఈ చెరువులను చెరపట్టిన సిఆర్డీఏ అమరావతిలో, ఇందాక విన్నాం కదా, అమరావతిలో మా పరిస్థితి ఏమిటి, 5 లక్షలు గ్యారంటీ ఇస్తారా, 3 కాదు 4 ఏళ్ళు తీసుకోండి, తర్వాత అవి చేయలేకపోతే అని అమరావతిని ఆ రకంగా ఎక్స్ట్రాగా ఇంకో 50,000 ఎకరాలు తీసుకుని రైతుల్ని నానా అగచాట్లు పాలు చేస్తున్నందుకు ప్రైమ్ మినిస్టర్ గారికి మంచి ఫీడ్బ్యాక్ వస్తుందా? సో దీని మీద ప్రధానంగా ముందుగా చర్చలోకి వెళదాం. సో రామ్నాథ్ గారు చెప్పండి, నిజంగా ప్రైమ్ మినిస్టర్ గారికి నిజంగా ఫీడ్బ్యాక్ వెళ్తుందా? టీడీపీ బీజేపీ ఎంపీలు వచ్చి ఇట్లా బయట ప్రచారం చేశారా? మరి ఎంతవరకు వాస్తవం ఉంటుంది? నిజంగా అట్లా వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు కొమ్మినేని గారు, మీకు మల్లాది విష్ణు గారికి నమస్కారం. ఇప్పుడు బాగా గమనిస్తే ఈ రోజు నిన్నటువంటి ప్రచారం జరుగుతోంది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా అనుకున్న మీడియాలో. కానీ ఈ రోజు పత్రికల్లో చూస్తే ఎక్కడా కూడా సోర్స్ లేదు. ప్రైమ్ మినిస్టర్ గారు ఈ మాటలు అన్నారని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్పారు ప్రకటనలో, లేకుంటే పిఎంఓ చెప్పింది, లేకుంటే అక్కడికి వెళ్ళిన ఒక పలానా ఎంపీ మాతో చెప్పారు అన్నది ఎక్కడా లేదు. తెలుస్తోంది సమాచారం అని ఆ 2 పత్రికల్లో రాశారు. ఎందుకు అక్కడికి వెళ్ళిన ఎంపీల పేర్లు రాయలేదు? ఒక మీడియా సంస్థ అయితే నిన్న చెప్పింది అక్కడికి ఎవరు వెళ్ళారు ఏపీ తరఫున బీజేపీ ఎంపీలు అంటే సీఎం రమేష్ గారు వెళ్ళారు, పురంధేశ్వర్ దేవ్ గారు వెళ్ళారు, కేంద్ర మంత్రి వర్మ గారు వెళ్ళారు. మరి ఎందుకు వాళ్ళ పేర్లు ఈ రోజు పత్రికల్లో రాయలేదు? ఈ 3 వెళ్ళారండి, వీళ్ళతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇలా అన్నారని రాయొచ్చు కదా, ఎందుకు రాయలేదు అంటే ఆ పేర్లు రాస్తే ఏమన్నా తమ కథనానికి క్రెడిబిలిటీ తగ్గుతుంది. ఓకే సీఎం రమేష్ గారు పురంధేశ్వర్ దేవ్ గారు వెళ్ళారు అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు రాశారంటే సరే ఏం జరిగింటుందో అని ప్రజలు అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో ఆ పేర్లు రాయలేదా అన్నది ఒకటి. ఇక్కడ బాగా గమనిస్తే నరేంద్ర మోడీ గారు చాలా కితాబ్ ఇచ్చారు అని రాసుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఫీడ్బ్యాక్ బాగుందని చెప్పారు లేదా కానీ ఒకవేళ చెప్పినా కూడా అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది కొమ్మినేని గారు? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పింటే ఎన్డీఏతర పార్టీలు కూడా మా పాలనను చూసి మెచ్చుకుంటున్నాయి కదా అనొచ్చు. ఏముందండి, ఇప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. విడిపోయిన సమయంలో గతంలో నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? పోలవరం ఏటీఎం గా వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. లేదు ఈసారి మళ్ళీ ఇంకోసారి విడిపోయి చూడమనండి, 99 పైసలకే విశాఖపట్నంలో భూముల చాక్లెట్లు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని కూడా మాట్లాడతారు. అంటే ఫీడ్బ్యాక్ ఎక్కడ? ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్ళి చూడండి, మొత్తం వీధికో బెల్ట్ షాప్ పెట్టారు. ఇది మంచి ఫీడ్బ్యాక్? ఎక్కడైనా కానీ 99 పైసలు భూములు ఇచ్చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళడం మాకు చాలా ఆనందంగా ఉంది, మంచి పని చేశామని కూడా ఆయన చెప్పారు అంటున్నారు. అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా రాసుకుంటారు. ఇంకా గమనిస్తే మొన్న రామ్మోహన్ నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఆగ్రహం వ్యక్తమైనప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు స్వయంగా రామ్మోహన్ నాయుడికి ఫోన్ చేసి నువ్వు ఈ క్రైసిస్ సమయంలో కూడా అద్భుతంగా చేస్తున్నావు కాబట్టి నువ్వు విమర్శలు పట్టించుకోవద్దండి అని చెప్పి ఒక వార్త చేసుకున్నారు. కేవలం తెలుగు మీడియాలో, అది కూడా తెలుగుదేశం పార్టీ అనుకున్న టీవీ ఛానళ్లలో మాత్రమే ఈ వార్త వచ్చింది. నేషనల్ మీడియాలో ఎక్కడా లేదు. మన ఇండిగో సమస్య అనేది దేశవ్యాప్తంగా జరిగిన ఇష్యూ. ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు రామ్మోహన్ నాయుడు గారు ఫోన్ చేసి లేదు నువ్వు అద్భుతంగా పనిచేస్తున్నావు, విమర్శలని పట్టించుకోవద్దని చెప్పి ఉంటే అది పెద్ద నేషనల్ వ్యాప్తంగా పెద్ద వార్త అయ్యేది. పైగా ఆ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి రామ్మోహన్ నాయుడు గారిని వెనుకేసుకొచ్చే పరిస్థితులు ఆ రోజు ఉన్నాయా? లేవు. అంటే ఎక్కడైనా డ్యామేజ్ జరుగుతూ ఉంటే వెంటనే రంగంలోనికి దిగి వీళ్ళు ఒక వార్తను సృష్టించుకొని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, డ్యామేజ్ కంట్రోల్ అన్నది అర్థమవుతుంది. మీరు బాగా గమనిస్తే ఈ కథనంలోనే తెలంగాణ ఎంపీలను ఉద్దేశించి మాత్రం
మీరు ఓవైసీ గారి సోషల్ మీడియా కంటే వెనుకబడిపోయారు, వాళ్ళ పనితీరు కంటే మీకు వెనుకున్నారని చెప్పారంట. కానీ ఏపీకి వచ్చేసరికి మాత్రం మీరు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడంలో ఇంకా ధీటుగా వ్యవహరించాలని చెప్పి చాలా సానుకూలంగా ఈ ఎంపీలతో చెప్పారంట. ఇక్కడ ఏం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ మెల్లగా బీజేపీ వాళ్ళని కూడా డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తోంది. ఇంతకాలము బీజేపీ వాళ్ళు ఏపీలో సోషల్ మీడియాలో కావచ్చు చాలా మంది నాయకులు ఇదంతా మనకు సంబంధించిన అంశం కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ అన్నట్టుగా కామ్గా ఉంటున్నారు. సో వాళ్ళు సపోర్ట్ గా రాలేదని చెప్పేసి ఇగో చూసారా, నరేంద్ర మోడీ గారే చెప్పారంట జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడమన్నారంట, వైసీపీ సోషల్ మీడియాని కౌంటర్ చేయమన్నారంట. ఇంకా మీరు ఇంకా కూర్చుంటే ఎలా, మీకు ప్రధాని గారు నరేంద్ర మోడీ గారి మీద గౌరవం లేదా, రండి మీరు కూడా రండి మాతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడండి అని వాళ్ళని లాగడానికి ఏమైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిజంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించి వైసీపీ సోషల్ మీడియా పేరు ప్రస్తావించి మీరు కౌంటర్ ఇవ్వాలి అని బీజేపీ ఎంపీలు కూడా చెప్పారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంతకు మించిన కాంప్లిమెంట్ లేదు. చంద్రబాబు నాయుడు గారు వెంట 10 టీవీ ఛానళ్లు, 3-4 పత్రికలు, 100 యూట్యూబ్ ఛానళ్లు, ఐటీడీపీ అనే సోషల్ మీడియా, ఇంత వ్యవస్థ ఉండి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడుతున్నా సరే, లేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ సోషల్ మీడియాకి మనం గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సి ఉంది అని ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అని ఉంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యవస్థ అంతా ఫెయిల్ అయింది అని ఆయన కూడా నిర్ధారించినట్టే అవుతుంది. 18 నెలల కాలంలో చాలా అద్భుతంగా ప్రతిపక్ష పాత్ర వైఎస్ఆర్సీపీ పోషిస్తోంది. చివరికి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఎన్డీఏ తరఫున రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే వైఎస్ఆర్సీపీ పనితీరు అద్భుతంగా ఉందని చెప్పారు. సాధారణంగా అయితే వైసీపీ సోషల్ మీడియా పేరును ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రస్తావించి ఉన్నా కూడా ఈ పత్రికల్లో రాయరు, ఎందుకంటే అది ఒక కాంప్లిమెంట్ వైసీపీ సోషల్ మీడియా. కానీ రాశారు అంటే ఏంటి, ఎలాగైనా సరే దీన్ని కౌంటర్ చేయడానికి మా శక్తి చాలడం లేదు, ఇంకా 4 కలుపుకోవాలి, బీజేపీ వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ పని అంతా చేస్తూ ఉన్నట్టుగా ఉంది. ఎక్కడ చూసినా సోర్స్ రాయలేదు. ప్రధానంగా అలానా ఎంపీ మాతో అన్నారు, సీఎం రమేష్ గారు అన్నారు, పురంధేశ్వరదేవ్ గారు అన్నారు, రాసి ఉంటే దానికి ఒకటి ఉండేది. సమాచారం తెలుస్తోంది అని మాత్రమే రాశారు అంటేనే ఒక ప్రయత్నం మొన్న రామ్మోహన్ నాయుడు గారి విషయంలో చేసిన ప్రయత్నమే మళ్ళీ ఈ రోజు చేశారేమో అన్న అభిప్రాయం. ఒకవేళ అదే అనేది అనుకుంటే ఇప్పుడు ఇందాక నేను అనేక వార్తలు ఇవాళ ఒక్కరోజే వచ్చిన వార్తలు చదివానండి, ఇంకా పాత వార్తలు అవేమి వాటి జోలికి వెళ్ళా. మరి అవన్నీ మంచి ఫీడ్బ్యాక్ అని, లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా వీళ్ళు మిస్లీడ్ చేస్తున్నారా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ని కూడా వీరు మేనేజ్ చేస్తున్నారా అనే విమర్శ కూడా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగా ప్రైమ్ మినిస్టర్ గారు అనుంటే, అన్నారో లేదో మనం చెప్పలేం, అబద్ధాలు రాయడానికి అలవాటు పడిన ఎల్లో మీడియా అబద్ధాలు చెప్పడానికి టీడీపీ విధేయ ఎంపీలతోటి ఇట్లాంటి చెప్పించి ఏమన్నా చేస్తున్నారా అనేది ఒక డౌట్ నాకు. అంటే మొత్తం ఒక యాక్సెప్టెన్సీ చేయడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు కొమ్మినేని గారు. ఇప్పుడు ఏదైనా మంచి జరిగింది అనుకోండి, మీరు బాగా గమనించండి, నేను తెచ్చాను, నారా లోకేష్ గారి శ్రమ ఉంది అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడైనా కానీ ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు తెస్తారు, జనసేన పార్టీ పేరు తెస్తారు, బీజేపీ పేరు తెస్తారు. ఈ రోజు నరేంద్ర మోడీ గారి ప్రస్తావన తెచ్చి ఆయన కూడా మన పరిపాలన కితాబిస్తూ ఉన్నారంటే ఎక్కడైనా సరే దారింటి వెళ్లేవారు ఒక్కరు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అద్భుతంగా ఉంది అంటే ఈ రోజు పత్రికలో మొదటి పేజీలో రాసుకునే స్థాయికి తెలుగుదేశం పార్టీ పరిస్థితి వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకవేళ నిజంగా ఇలాంటి ఫీడ్బ్యాక్ ప్రధాని నరేంద్ర మోడీ గారికి వెళ్తూ ఉంటే ఆయన వెంటనే తనకు ఫీడ్బ్యాక్ అందిస్తున్న టీం ఏదో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ రాష్ట్రంలో ఏ ఒక్క విషయంలో అయినా సరే ప్రజాస్వామ్యబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తూ ఉన్నారా? ఆయన కేసులు ఆయనే కొట్టించేసుకుంటున్నారు. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు పెట్టారు, ఊరికి 4 బెల్ట్ షాపులు, ఇష్టానుసారం 99 పైసలకే భూములు ఇచ్చారు. ఇంత జరుగుతూ ఉన్నప్పుడు కూడా లేదు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది అని అంటే మరి ఆ ఫీడ్బ్యాక్ ను పంపిస్తున్న వాళ్ళు ఎవరో ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కొమ్మినేని గారు. రైట్, చంద్రబాబుని కలవడం మంచి పరిణామం అని కూడా చెప్పారంట. మరి అదే మోడీ గారు అంతకుముందు తెగదిట్టారు కదా, ఈయన ప్రైమ్ మినిస్టర్ గారిని తిట్టారు కదా ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ఎందుకు మంచి పరిణామం? మంచి పరిణామం అంటే కలిసాము, ఏదో రకంగా గెలిచామని చెప్పుకుంటే పర్వాలేదు, కానీ ఫీడ్బ్యాక్ అనే పదమే నాకు కాస్త ఆసక్తికరంగా ఉంది. రైట్, సాయి మోహన్ గారు చెన్నై నుంచి. సాయి మోహన్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. మోడీ గారు కూడా ఇంత అవకాశవాద రాజకీయం చేస్తున్నారు. ప్రధానమంత్రిగా ఉండి ఆయనకు అనుకూలంగా ఉన్నాడు, వైసీపీని బాగా పొగిడారు, బాగున్నారు. ఇప్పుడు మళ్ళా వైకాపాని తిట్టండి అని అంటున్నారని వీళ్ళు రాశారు. ఆయన నిజంగా అన్నాడో లేదో కూడా తెలియదు, నమ్మటానికి లేదు. ఇప్పుడు ఎల్లో మీడియా అన్ని రోజు జగన్ గారికి వ్యతిరేకంగా అబద్ధాలు రాయడమే పనిగా పెట్టుకుంది కదా. అనుంటారండి, అనకుండా ఉండి ఛానల్స్ లో రాదు అనుంటారు. ఆయన కూడా ప్యూర్ గా పక్కా అవకాశవాదిగానే ఉన్నాడు. ప్రధానమంత్రి అని ఆయన నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉండాలి, మంచి చేయండి అని చెప్పాలి కానీ ఆయన కూడా మారాడండి, ఆయన కూడా మారాడని నేను ఫీల్ అవుతుంది. ఓకే,
ధన్యవాదాలు. ఇక విష్ణు గారు మీరు చెప్పండి, ఏంటి ప్రైమ్ మినిస్టర్ గారు నిజంగా చెప్పుంటారా లేదా టీడీపీ ఆయన దాంట్లోకి చూపించారు కదా తెలివిగా చంద్రబాబు గారు, సో వాళ్ళతోటి మేనేజ్ చేయిస్తున్నారా లేకపోతే అసలు నిజంగా అట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తే ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీసును కూడా డౌట్ పడాల్సిన పరిస్థితి వస్తుంది కదా? అంటే అసలు ఈ వార్త ప్రధానమంత్రి గారికి ఈ రోజు కానీ రేపు కానీ తెలిస్తే ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి వారి పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనకు అర్థమైపోతుంది. నెంబర్ 1. నెంబర్ అంటే అక్కడ జరిగినటువంటి పార్లమెంట్ సభ్యుల యొక్క మీటింగ్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్షం గురించి సోషల్ మీడియా గురించి ప్రస్తావించవలసినటువంటి అంశం ఉంటుందని చెప్పని మనం అయితే అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నుంచి పోయి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ప్రధానమంత్రి గారిని కూడా ఆంధ్రప్రదేశ్లో తోడు తెచ్చుకుందామని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి బలం చేకూర్చుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యవహరిద్దామని చెప్పని ఒక చిన్న లీక్ ఇచ్చారు. ఈ ప్రజలతోనో సోషల్ మీడియాతోనో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనో ఇన్ని తిట్లు తినాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే పరిపాలన ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్లో పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటని చెప్పని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోల్చుకునేటటువంటి చూసుకునేటటువంటి అంశం వచ్చిందనమాట వారి యొక్క అక్రమమైనటువంటి అన్యాయమైనటువంటి లీక్ ద్వారా. ఎందుకంటే ఇందాక మీరు ప్రస్తావించారు కదా, ఈ ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరిస్థితులు ఈ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. నిన్న ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టి ఏం మాట్లాడారు? మంత్రుల యొక్క అసమర్థత, మంత్రుల యొక్క పనితీరు, మంత్రుల యొక్క వ్యవహార శైలి, పరిపాలనలో ఏ విధంగా మాట్లాడారో మనం మాట్లాడటం కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడారు. నెంబర్ 2, ఈ రాష్ట్రంలో ప్రజలకు అందించాల్సినటువంటి సేవలు అందించాల్సినటువంటి ప్రభుత్వ శాఖలు ఏ విధంగా కొనారిల్లిపోయినాయో, ఏ విధంగా వెనకబడిపోయినాయో, ఏ విధంగా ప్రజలకు సేవ చేయట్లేదో చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే ఇందాం. మనం మాట్లాడవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల యొక్క అవినీతి, దోపిడీ, ఒక రకంగా చెప్పాలంటే ప్రజల జేబులో చేయి పెట్టి ఏ రకంగా కాజేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనే మనం వినాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని రకాలుగా పరిపాలన ఉంటే మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ అందరూ కూడా ఏ రకంగా తయారయ్యారో సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఫీడ్బ్యాక్ ప్రజల ముందు పెడతా ఉంటే, పత్రికల్లో వస్తూ ఉంటే, ఈ రోజు విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తే డిపార్ట్మెంట్లు ఏ రకంగా వ్యవహరిస్తున్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏ రకంగా వ్యవహరించింది మాచర్లలో కానీ, అదే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆఫీస్ దగ్గర కిడ్నాప్ చేయడం కానీ, ఇంతకన్నా ఇంకా ఫీడ్బ్యాక్ ఏం కావాల్సి ఉంటుంది? పరిపాలనలో జరుగుతున్నటువంటి విషయాలు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్నిసార్లు మొత్తుకున్నారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎన్నిసార్లు మొత్తుకుంటున్నారు, ఏదైనా మార్పులు వస్తున్నాయా? ఈ రకమైనటువంటి ఫీడ్బ్యాక్ పెట్టుకుని, ఈ రకమైనటువంటి పరిపాలన పెట్టుకుని అక్కడ ప్రధానమంత్రి గారు మాట్లాడింది ఒకటైతే వీళ్ళు పత్రికలకు లీకులు ఇచ్చి ఇంకో విషయం చెప్పేటటువంటి పరిస్థితి ఉందంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా కానీ ఎంత బలంగా ఉందో మనం ఒకసారి ఇక్కడ అంచనా వేసుకోవచ్చు. ఎందుకు మాట్లాడుతున్నామంటే నిన్న రామ్నాథ్ గారే నిన్న రియాక్ట్ అయ్యారు, పెట్టారు, సోషల్ మీడియాలో పెట్టారు. అంటే ఐటీడీపీ కానీ లేకపోతే పత్రికలు కానీ లేకపోతే టీవీలు కానీ తెలుగుదేశానికి సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే సోషల్ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తు అంత బలంగా ఉంది. వాళ్ళు చెప్పేటటువంటి అబద్దాలని అవాస్తవాలని ప్రజల్లోకి తీసుకెళ్తుంది అనే విషయాన్ని స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతోంది. కాబట్టి ఒక విషయం కాదు, ఒక ఇది కాదు, దుర్మార్గమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది అనడానికి నిన్న పేద ప్రజలకు సంబంధించినటువంటి 43 ఇళ్లు కూల్చివేస్తే వాళ్ళందరూ కూడా పోయి జగన్మోహన్ రెడ్డి గారికి కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నిధుల దుర్వినియోగం ఏ రకంగా జరుగుతుంది, అప్పులు చేసి ప్రజలకి ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు, ఏ రకంగా దుబారా చేస్తున్నారు. దుబారా విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే హెలికాప్టర్లకి, విమానాలకి, అలాగే లోద్రా లాంటి లాయర్లకి ఎన్ని కోట్లు ఇస్తా ఉన్నారు, అలాగే ఎంతమంది కన్సల్టెంట్స్ ఉన్నారు, ఎంతమంది అడ్వైజర్స్ ఉన్నారు, అనవసరమైనటువంటి దుబారా ఏ రకంగా జరుగుతుంది, ఇది ఒక మంచి ఫీడ్బ్యాక్ కేంద్రానికి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఇలాగా అనేక రకాలైనటువంటి అంశాలలో ప్రభుత్వమే ఒప్పుకుంటుంది, ప్రభుత్వమే ప్రజలకి చెప్తా ఉంది. కాబట్టి అది ఒక అభూతమైనటువంటి కల్పన.
అక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో బీజేపీని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీసుకురావాలి, వీళ్ళకి తోడు తెచ్చుకోవాలనే ఒక కుట్రతో అక్కడ ఇచ్చినటువంటి లీక్ అనమాట. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా ఉంది, ప్రజల పక్షాన్ని నిలబడతా ఉంది. మెడికల్ కాలేజీల విషయం కానివ్వండి, ఉదాహరణకి ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందంటానికి 10వ తారీఖు వచ్చినప్పుడు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో. అవును అవును 2,60,000 కోట్లు చేసి అప్పు చేసిందని మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందా ప్రధానమంత్రి గారికి? ప్రధానమంత్రి గారికి మంచి ఫీడ్బ్యాక్ వెళ్తా ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం మాటలు చెప్పింది, 18 నెలల పరిపాలనలో ఏం జరుగుతూ ఉంది, అప్పులు ఎంత చేశారు, రోడ్లు ఎట్లా ఉన్నాయి, అలాగే బ్యాగులు ఎట్లా ఉన్నాయి, పిల్లలు చదువుకునేటటువంటి సామాన్ ఎట్లా ఉంది, బ్యాగులు ఎట్లా ఉన్నాయని చెప్పి రకరకాలుగా ఈ ప్రభుత్వం అసమర్థత, ఈ ప్రభుత్వం చేతకానితనం, ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఇవన్నీ కూడా కనపడతా ఉంటే ఫీడ్బ్యాక్ ఏ రకంగా మంచిగా వెళ్తుంది చెప్పండి. పోలవరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని వేరే ఖాతాకి మళ్లించి వేరే దానికి వాడుకున్నటువంటి పరిస్థితి ఉంటే, కేంద్ర నిధులే ఈ రకంగా పక్కదారి పడితే కేంద్రానికి మంచి ఫీడ్బ్యాక్ వెళ్ళిందని చెప్పని ప్రధానమంత్రి గారు అన్నారు అని అంటే ఇంకా ఇంతకన్నా అబద్ధము, ఇంతకన్నా అసత్యం ఇంకోటి ఏదైనా ఉంటుందా? కాబట్టి ఈ ప్రభుత్వము గుణపాఠాలు కానీ పాఠాలు కానీ నేర్చుకోవట్లేదు. 18 నెలల కాలం అయినప్పటికీ కూడా ప్రభుత్వము కంట్రోల్లోకి రాలేకపోతుంది. మంత్రులు రావట్లేదు, అధికారులు రావట్లేదు, లేకపోతే ఎమ్మెల్యేలు. మరి పరిస్థితి క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఉందో మనకు అర్థమవుతోంది. కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ గురించి ఒక రాజకీయపరమైనటువంటి దీన్ని తీసుకురావడం కోసం చెప్పారు తప్ప వాస్తవాలు మాత్రం అది కాదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చెప్పొచ్చు. రైట్. సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం. సుధాకర్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. ఫీడ్బ్యాక్ అంటే సంక్షేమ పాలన సక్రమంగా చేస్తూ అన్ని విధాలుగా ముందుకెళ్తా ఉంటే ఫీడ్బ్యాక్ అని చెప్పొచ్చు. రైతులకు గిట్టుబాటు ధర లేదు, రైతులందరూ కష్టాల పాలవుతుంటే ఇది ఫీడ్బ్యాక్ అవుతుందా? 1వ తారీఖునే జీతాలన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతవరకు 1వ తేదీ జీతాలు లేవు. ఇంటింటికి మద్యం సరఫరా చేస్తుంటే ఇది మంచి ఫీడ్బ్యాక్ అవుతుందా? కొమ్మినేని గారు, నాణ్యమైన మద్యం సప్లై చేస్తుంటే ఇది ఫీడ్బ్యాక్ అవుతుందా? ఆ పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉంది ఇది మటుకు తెలియకుండా పోతుందా? ఇది కూడా ఫీడ్బ్యాక్ అవుతుందా? మంచి పాయింట్ గుర్తు చేశారు మిత్రమా, మంచి పాయింట్ గుర్తు చేశారు. పోలీస్ శాఖ పనితీరు లాస్ట్లో ఉందని కేంద్రమే రిపోర్ట్ ఇచ్చింది కదా, కేంద్ర నివేదికలోనే వచ్చింది కదా. ఈ మధ్య మనం ఆ వార్తలు కూడా చూసాం కదా. మరి ప్రైమ్ మినిస్టర్ గారే లాస్ట్ ర్యాంక్ ఇచ్చి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ గారే ఫీడ్బ్యాక్ బాగుందని చెప్తారా? కాదు కొమ్మినేని గారు, నిన్న చూస్తున్నారు కదా ఎంపీపీల విషయంలో నిన్న జరుగుతున్నది పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో. నిన్న ఎంపీపీల విషయంలో ఎంపీ వైసీపీ నుంచి ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తే ఎక్కడ ఏ పార్టీ వాళ్ళది వాళ్ళ పైన కూడా అరాచకం చేసి ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా వేసుకొని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఎన్నికల వాళ్ళకి జరుగుతుంది. అది లేకుండా దశాబ్దాల కాలం పాటు పవిత్రతో నడిచిన తిరుమల లడ్డుని తీసుకుని వచ్చి రోడ్లు పడేయడం ఫీడ్బ్యాక్ అవుతుందా కొమ్మినేని గారు? పసిపిల్లల పైన మానభంగాలు జరుగుతున్న అరాచకాలు జరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు తను మాట్లాడేది ఏమిటో తనకి తెలీదు. సబ్జెక్టు తెలిసి ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడితే పర్వాలేదు, సబ్జెక్టు తెలియకనే అరాకోదగానే వాళ్ళు మాట్లాడి వీళ్ళు ఎట్లా మాట్లాడి పడేయడం కూడా నాణ్యత ఇది ఫీడ్బ్యాక్ అవుతుందా? దీనికి ప్రధానమంత్రి గారు సంతోషపడ్డారు. రైట్. రణధీర్ గారు హైదరాబాద్ నుంచి. రణధీర్ గారు నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ సార్, అందరికి గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ ఇంతకుముందు కాలరు ఒక విషయాన్ని గుర్తు చేశారు సార్. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వమే 36వ స్థానం ఇచ్చింది. దాంతో పాటు చాలా అంశాల మీద కేంద్రం ఒక రిపోర్ట్ ఇచ్చింది సార్. జిఎస్టీ విషయంలో గానీ, క్రైమ్ రేట్ విషయంలో గానీ, ఇలా చాలా విషయాలలో రిపోర్ట్ ఇచ్చింది. దానికి గాను బాగా పరిపాలన చేస్తుందని కితాబ్ ఇస్తుందా సార్ కేంద్ర ప్రభుత్వం? వీళ్ళ ఉద్దేశం ఏంటంటే సార్, ఈ ఛానల్స్ కానీ పేపర్స్ ఏంటంటే వాళ్ళను కూడా ఈ జరిగే అన్యాయాల అక్రమాలు ఆ ఊబిలోకి దించాలి అనేది వాళ్ళ ప్లాన్ అని నాకు అనిపిస్తుంది సార్. అంతేనా? ఆటోమేటిక్ గా దించాలి వాళ్ళని. దించాలి అని అంటే అక్కడ ఏం జరిగినా జరగకపోయినా పేపర్లలో రాసేస్తే ఆ క్రెడిబిలిటీ దెబ్బతింటుందని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది సార్ నాకు. రైట్. అయితే రామ్నాథ్ గారు చెప్పండి, ఏమిటి వాళ్ళ టార్గెట్? రాంప్రసాద్ రెడ్డి నిజంగానే ఆయన శాఖలో రవాణా శాఖ మంత్రి ఆయనే కదా, రాంప్రసాద్ శాఖను పట్టించుకోవట్లేదంట. ఫైల్ కదలాలంటే ఫైల్ ఇవ్వాల్సిందంటే ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా ఈ ఫీడ్బ్యాక్ పంపించాలేమో. ఏది ఎల్లో మీడియానే రాసింది. ఇంకో పక్క పెండింగ్ పెద్దన్న ఫైళ్ల పరిష్కారంలో రెవెన్యూ నత్తనడక. సో నిజంగానే మంత్రి రాంప్రసాద్ రెడ్డి అంత అసమర్థంగా ఉన్నాడా? డబ్బులు ఇప్పుడు ఒక్క రాంప్రసాద్ రెడ్డి గారే కాదు, ఇప్పటి వరకు వాళ్ళ పత్రికల్లో వచ్చిన అవే తీసుకున్నా సరే
వ్యవసాయ శాఖ మంత్రి పేషీలో పెద్ద ఎత్తున అవినీతి అని ఒక రోజు రాశారు. అవును. హోంశాఖ విఫలమైందని రాశారు. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న లా అండ్ ఆర్డర్ విఫలమైందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దేవాదాయ శాఖకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా పరోక్షంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అసలు ఏ శాఖలో మంచిగా ఉందని చెప్పండి? ఏది లేదు, అన్ని శాఖల్లో నడుస్తుంది. ఇంకా రాంప్రసాద్ రెడ్డి మొన్న లాస్ట్ ర్యాంక్ వచ్చారు కాబట్టి మరి టార్గెట్ చేసిన ఆయన ఏమన్నా ఎగ్జిట్ దాన్ని చూపెడతారో ఏమో తెలియదు, కానీ ఓ టార్గెట్ చేసినట్టుగానే ఏ శాఖలో కూడా ఓవరాల్ గా అందరూ ఓపెన్ గానే చెప్తున్నది, ఏ శాఖలో కూడా పరిస్థితి అదుపులో లేదు. రెవెన్యూ శాఖ అయితే పూర్తిగా అదుపు తప్పింది, అసలైనదే అదుపు తప్పింది. విపరీతంగా దోపిడీలు జరుగుతున్నాయి, డబ్బులు లంచాలు అన్ని నడుస్తున్నాయి, వాళ్ళ పత్రికల్లోనే రాసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఒక్క రాంప్రసాద్ రెడ్డి గారే కాదు, మరి ఎందుకో ఏ ఉద్దేశాలతో ఆయన మీద మాత్రం ప్రత్యేకంగా రాశారో చూడాలి. రైట్. దీంతో పాటు చూడండి, వాళ్ళే రాశారు, అన్నీ నేనే చూడాలా, మంత్రులు చొరవ తీసుకోవాలి, ముఖ్యమంత్రి పరిశ్రమలకు భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై స్పందించండి, ఋషికొండపై నిర్ణయం ఇంత ఆలస్యమా, సబ్ కమిటీపై అసహనం. సో ఈ రకంగా మంత్రులను ఆయనే తిడతారు. మరి ప్రైమ్ మినిస్టర్ గారికి ఇక్కడ గవర్నమెంట్ ఎట్ట పని చేస్తుందో తెలియట్లేదంటే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అసలు ఆ రిపోర్ట్లు సరిగా వెళ్ళటం లేదా ఆ రిపోర్ట్లు మాత్రం మేనేజ్ చేస్తున్నట్లా. మంత్రులు ఎవరు పని చేయట్లేదని ఆయనే చెబుతున్నారు కదా. ఎక్సెప్ట్ లోకేష్ గారికి మాత్రం ఆయన ఎలివేషన్ ఇస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఆయన ఇస్తున్నట్టుగా కనపట్టలేదు కదా చంద్రబాబు గారు. అన్నీ నేనే చూడాలని కూడా ఆయన అన్నారట. కొమ్మినేని గారు, మరి నరేంద్ర మోడీ గారికి ఫీడ్బ్యాక్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో వెళ్తుందా, లేకపోతే బీజేపీకి సానుకూలంగా ఉంది అన్న ఫీడ్బ్యాక్ వెళ్తుందా? చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ చూస్తూ ఉంటే అక్కడ త్వరలో మనం పాగా వేయడానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు విఫలమయ్యారు కాబట్టి బీజేపీకి అనుకూలంగా ఫీడ్బ్యాక్ ఉందని చెప్తే ఏమన్నా వీళ్ళు బయట ఇట్లా ప్రభుత్వానికి అనుకూలంగా ఫీడ్బ్యాక్ వచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారని చెప్తున్నారా? పైగా ఇంకోటి గమనించండి కొమ్మినేని గారు, నిన్న మంత్రుల పనితీరుకు సంబంధించి ఏ శాఖ మంత్రి ఎన్నెన్ని ఫైళ్లు క్లియర్ చేశారనేది రాశారు. గతంలో ఏం రాశారు? ఏ మంత్రి దగ్గర ఎక్కువ పెండింగ్ ఫైల్స్ ఉన్నాయో రాశారు, రిలీజ్ చేశారు. కానీ ఈసారి మాత్రం క్లియర్ అయిన ఫైల్ గురించి రాశారు, కానీ ఇంకా పెండింగ్ లో ఉన్న ఫైల్ గురించి రాయడం లేదు. అంటే పెండింగ్ క్లియర్ చేసిన ఫైల్ రాసేసి మేమంతా ర్యాంక్ ఇచ్చేసుకున్నాం, అది కాదు కదా. ఇంకా ఎవరెవరి దగ్గర ఎన్నెన్ని ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి చెప్పాలి. అది చెప్పడం వాటిలోకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ సహజంగానే ముందు భాగంలో ఉంటాడు కాబట్టి మళ్ళీ ఆయనతోటి ఎక్కడ మనం రోజు పొగుడుకుంటున్నాం కదా, ఎందుకు వచ్చింది లేని పెట్టకపోవచ్చేమో. కేంద్ర సార్ ఆయన హైయెస్ట్ ఉన్నాయి కదా, అందుకని ఇప్పుడు ఇలా మార్చినట్టున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నది నెలకోసారి 20 మంది మీద ఎమ్మెల్యేల మీద ఆగ్రహం, 20 ఎమ్మెల్యేలు కట్టు తప్పితే యాక్షన్ తప్పదు, మంత్రుల మీద ఆగ్రహం రాస్తున్నారు. కానీ ఇవన్నీ ప్రజలు కాదు చూడాల్సింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియర్ నాయకుడిని ఎన్నుకున్నది ఆ ఎమ్మెల్యేని మంత్రుల్ని కట్టడి చేసి మీరు సజావుగా పాలన సాగిస్తారని. కానీ ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు గడిచిన తర్వాత కూడా మంత్రులు తప్పు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు తప్పు చేస్తున్నారు, అధికారులు సహకరించడం లేదు అని ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయిన వారు ఈ మాటలు చెప్తే ప్రజలు నమ్ముతారు. కానీ మీరు చాలా సీనియర్ నాయకుడు అని ఇచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు పనిచేయలేదు, మంత్రులు పనిచేయలేదు, నేను మాత్రం బాగా పనిచేస్తున్నాను అన్నట్టుగా ఆయన మాట్లాడడంలోనే తన పరిపాలనలో ఇప్పటికీ పట్టు లేదు, అదుపు తప్పింది అన్న విషయాన్ని పరోక్షంగా చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తున్నారు. ప్రజల్ని మభ్య పెట్టడానికి దీంతో పాటు రిపబ్లికన్ టీవీతో అనవసర వివాదం కూడా ఆయన అన్నారంట. ఎవరు సృష్టించారు, ఎవరు కదా. ఇంకోటి చెప్పారు, రిపబ్లిక్ టీవీ అనేది తెలుగుదేశం పార్టీకి సానుకూలమైన టీవీ ఛానల్ అని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేశారు. రిపబ్లిక్ టీవీ కూడా మనదే అండి. ఎక్కడ వచ్చింది గ్యాప్ రిపబ్లిక్ టీవీతో అంటే, రామ్మోహన్ నాయుడు గారిని ఎంత టార్గెట్ చేసినా అప్పటి వరకు ఏం స్పందించలేదు. హూ ఈజ్ లోకేష్ అనేసరికి మొత్తం దిగేశారు. ఇంకా లోకేష్ గారిని ప్రశ్నించిన తర్వాత ఇంకా మనం టాలరేట్ చేయాల్సిన అవసరం లేదేమో అని చెప్పి ఒక్కసారిగా విడిచిపడ్డారు. వీళ్ళకంటే ఆయన ఇంకా పెద్ద ఆయన కాబట్టి ఆయన రివర్స్ లో వచ్చేసారు. కారి కుర్చీ చూపెట్టి పారిపోయారు, బహిష్కరించారు అనేసరికి మొత్తం తెలుగుదేశం పార్టీ అన్నది ఒక డిఫెన్స్ లో పడిపోయింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి రిపబ్లిక్ టీవీ అనేది తొలి నుంచి కూడా సపోర్ట్ చేస్తూ వచ్చింది. కానీ లోకేష్ జోలికి వచ్చేసరికి ఇంకా మనం ఎవరిని టాలరేట్ చేయాల్సిన అవసరం లేదేమో అని విడిచిపడ్డారు. కాకపోతే హూ ఈజ్ లోకేష్ అనే ప్రశ్న ఎందుకు వస్తుందంటే, ఈ రోజు పత్రికల్లో గమనించండి కొమ్మినేని గారు, విశాఖపట్నంలో ఒక ఐటీ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక కొత్త పరిణామం ఏంటంటే, ఇదివరకు నారా లోకేష్ గారి ఫోటో, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఒక మూల పక్కన వేసేవారు. ఈ రోజు చూడండి, చంద్రబాబు నాయుడు గారి పక్కకి నారా లోకేష్ గారు వచ్చేసారు, చాలా పెద్దగా వేసేసారు. ఆ మూల నరేంద్ర మోడీ గారిని, ఈ మూల పవన్ కళ్యాణ్ గారిని చిన్నబెట్టి ముఖ్యమంత్రి గారి ఫోటో, ఆయన వెనకనే నారా లోకేష్ గారి ఫోటో పెద్దగా వేసుకున్నారు. అంటే ఇదేంటి? ఇలాంటివన్నీ చూసినప్పుడే నిజానికి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక మంత్రి ఫోటో ప్రభుత్వ ప్రకటనలో ఉండడానికి లేదు. కానీ నారా లోకేష్ సరే ఐటీ శాఖ మంత్రి కాబట్టి ఈ ఐటీ కంపెనీ ప్రారంభోత్సవం సందర్భంగా వేశారంటే లేదు, ప్రతి ప్రకటనలోనూ వ్యవసాయ శాఖకు సంబంధించి కావచ్చు, ఏ శాఖకు సంబంధించి అయినా సరే ఫోటో నారా లోకేష్ గారిది వస్తుంది. ఇవన్నీ చూసిన తర్వాతే హూ ఈజ్ లోకేష్, ఏ హోదాలు ఇవన్నీ చేస్తున్నారన్న ప్రశ్న సహజంగా వస్తుంది. దానికి సమాధానం చెప్పకుండా
మమ్మల్ని ప్రశ్నిస్తారా అని చెప్పి నేషనల్ మీడియాతో గొడవకు వెళ్ళడం అన్నది తెలుగుదేశం పార్టీలో ఉన్న నిజాయితీని ప్రశ్నిస్తోంది. మీరు నిజాయితీగా ఉంటే సమాధానం చెప్పాలి. అర్ణబ్ గోస్వామి అనేది ఈయనే అన్నారు, మా లోకేష్ గారు వార్ రూమ్ పెట్టి ఆడ రివీల్ చేస్తున్నారని. సాధారణంగా ఏ జర్నలిస్ట్ అయినా అడుగుతారు. కాదు మంచి పాయింట్ గుర్తు చేశారు. ఇదే ఇష్యూ చంద్రబాబు గారి దగ్గరికి వస్తే కేంద్రం గురించి ప్రశ్న అడిగారు, కానీ మరి లోకేష్ మేనేజ్ చేస్తున్నారంట కదా లోకేష్ గారు అని ఏ విలేకరి అడగల. మనం మామూలుగా అయితే మా రోజుల్లో మేము రిపోర్టర్లుగా చీఫ్ రిపోర్టర్లుగా తిరిగిన రోజుల్లో వెంటనే అడిగేసేవాళ్ళం, లోకేష్ అంట కదా మేనేజ్ చేస్తుంది సెంట్రల్ని కూడా, మోడీ గారి వల్ల అవ్వట్లేదా లేకపోతే ఇంకెవరి వల్ల అవ్వట్లేదా అని జనరల్గా సరదాగానే అడిగేవాళ్ళం. అసలు అడగట్లేదండి, అసలు అంత మేనేజ్ చేసేస్తున్నారు మీడియాని. జర్నలిస్టులుగా కనీసం ప్రశ్న వేయడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చినట్టు చూడబోతే. కొమ్మినేని గారు, మొన్న అమరావతిలో జిఎస్డిపి మనం అద్భుతంగా ముందుకెళ్ళిపోతున్నామని ఒక ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు. ఏ జర్నలిస్ట్ అయినా, ఒక్క జర్నలిస్ట్ అయినా సరే సార్ ఇదన్నీ బాగానే ఉన్నాయి, మరి 2,50,000 కోట్లు ఎందుకు అప్పు చేశారు అంటే ప్రశ్న లేదు. అదే కాదు, ఇంకో పాయింట్, మీకు కేంద్రం కంటే కూడా మనమే బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పారంటే దాని అర్థం ఏంటి? మోడీ గారి కంటే నిర్మలా సీతారామన్ గారి కంటే నేనే బాగా పనిచేస్తున్నానని లెక్కలు, కాకి లెక్కలు మంచి లెక్కలు కానీ అవి జగన్ గారు తేల్చారు కదా తర్వాత. ఆ రకంగా మోడీ గారి కంటే నిర్మలా సీతారామన్ గారి కంటే మీరే బాగా పనిచేస్తున్నారన్నమాట అని కూడా అడగల. అది విశేషం. ఆ జిఎస్డిపి అన్నది ఇప్పుడు అదేది అంచనాలే కొమ్మినేని గారు. ఈ ఒరిజినల్ గా చంద్రబాబు నాయుడు జనరల్ గా ఎవరు అడుగుతాం అంటే మీరు వాళ్ళకంటే బాగా పనిచేస్తున్నారా సార్ అని అడగాలి కదా. అది నా పాయింట్, జర్నలిజం పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే పరిస్థితి లేదు. మిగతా చర్చలోకి వెళ్ళడం ముందు మరికొన్ని వార్తలు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. 1,00,000 మందికి ఉపాధి, వివిధ ప్రాజెక్టులకు మంత్రివర్గం పచ్చజెండా, 16,060 కోట్ల పెట్టుబడులకు ఆమోదం అంట. నిజంగా ప్రతిరోజు లక్షల మందికి ఉద్యోగాలు అయితే ఇచ్చేస్తున్నట్లుగా కలరింగ్ అయితే ఇస్తున్నారు. నిజంగా ఇస్తే అభినందించవచ్చు, సంతోషించవచ్చు. కానీ బట్ ఆచరణలో గత అనుభవాల రీత్యా చూస్తే 2014-19 మధ్య ఇవన్నీ ఊరికే కాకి లెక్కలుగానే మిగిలిపోయిన సందర్భం అప్పుడు చూసాం. ఇప్పుడు మరి ఎట్లా ఉంటుందో చూడాలి. 24 జూన్ 2 నుంచి అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించండి అని, విభజన చట్టాన్ని సవరించండి అని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం లేఖ రాసిందంట. నిన్న సాక్షిలో వచ్చింది కదా, వెనక్కి పంపించేశారు వాళ్ళు, పంపించిన రాష్ట్రం నుంచి వెళ్ళిన లేఖ అని. సో అందుకని మళ్ళీ కొత్తగా లేఖ రాసినట్టున్నారు. ఇక చేసిన మంచిని వివరిస్తే గెలుపు మనదే, ప్రతిపక్షంలో ఉన్నప్పటికంటే ఎక్కువగా శ్రమించాలి, మహిళల మద్దతు కూడగట్టడంలో మీదే కీలక పాత్రని కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో చంద్రబాబు గారు అన్నారట. పారిశ్రామికవేత్తలకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తాం. 8 మంది ఎంపీలుండి ఏం చేస్తున్నారు? తెలంగాణలో బీజేపీకి ఎందుకు ఈ దుస్థితి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మరింత దిగజారడం ఏమిటని ప్రైమ్ మినిస్టర్ గారు గెలిచారట. తెలంగాణలో కాంగ్రెస్దే పై చేయి, మెజారిటీ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపు. అయితే బీఆర్ఎస్ కూడా గణనీయంగానే తెచ్చుకుంది. కాంగ్రెస్కి 2,440 పంచాయతీలు అయితే బీఆర్ఎస్కు 1,132. ఇక బీజేపీకి కూడా ఒక 100 పైగా వచ్చినట్టున్నాయి. బీజేపీని మించిన స్వతంత్రులు ఎక్కువ మంది గెలిచారట. సో ఈ రకంగా ఉంది. అలాగే తెలంగాణ విజన్ భేష్ అని ప్రియాంక గాంధీ గారు మెచ్చుకున్నారట. ఈ ఒక్కదాని గురించి మాట్లాడండి. మన ఇక్కడ మల్లాది గారు, విష్ణు గారు చెప్పండి. చేసిన మంచిని వివరిస్తే గెలుపు మనదే, మహిళల మద్దతు కూడగట్టడంలో కీలక పాత్రని కార్యకర్తల శిబిరంలో శిక్షణా కార్యక్రమంలో అన్నారట. నిజంగానే ఆ పరిస్థితి ఉందా? అట్లాగే ఈ మంచిని వివరిస్తే ఏం మంచి చేశారని మహిళలు మద్దతు ఇవ్వాలి చంద్రబాబు గారికి. అలాగే ఈ హెలికాప్టర్ ఖర్చు వీటి మీద కూడా మీ కామెంట్ చెప్పండి. అంటే ఇప్పుడు ఎస్ఐండ్ భూముల కేసు కానీ, అలాగే ఇసుక సంబంధించి ఫైబర్ నెట్ సంబంధించి ఫైబర్ నెట్ కేసు క్లోజ్ చేశారంట కదా, దాని గురించి కూడా మాట్లాడండి. అదే ఫైబర్ నెట్ కేసు ఇలాంటి అన్ని ఆధారాలతో సహా గత ప్రభుత్వంలో సిఐడి సమగ్రంగా విచారణ చేసి వాస్తవాల్ని కోర్టు ముందు పెట్టింది. అధికారంలోకి వచ్చింది దేనికోసం? ప్రజల కోసం. ఎన్నికల్లో ఏమైనా చెప్పారా? మేనిఫెస్టోలో ఏమైనా పెట్టారా? మా మీద ఉన్నటువంటి కేసులన్నీ విత్డ్రా చేసుకుంటాము మేము అన్నీ అని చెప్పారా? ఏమీ లేకుండా ఏకపక్షంగా అధికారుల్ని బెదిరించి, అధికారుల్ని తప్పుదోవ పట్టించి, అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసులన్నీ కూడా క్లోజ్ చేసుకుంటా ఉన్నారు. చేసినటువంటి మంచి పనులు చెబితే గెలుపు మనదే అని అంటే ఇప్పటికీ మీకు మళ్ళీ రెండోసారి 2029లో గెలుపు మీది కాదని మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టుగా కనపడతా ఉంది. ఎందుకంటే చేసిన మంచి పనులు చెప్పుకుంటేనే అంటున్నారు. ఏం మంచి పనులు చేసుకున్నారు? మీరు ఏం చేశారు? మీ ఎన్నికల మేనిఫెస్టోని సూపర్ 6ని పూర్తిగా అమలు చేశారా? లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేశారా?
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి హామీలని మీరు అమలు చేయలేకపోతా ఉన్నారు, జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నారు, శాంతి భద్రతలు కాపాడలేకపోతా ఉన్నారు. ఏం మంచి చేశామో పూర్తిగా సంతృప్తి స్థాయి మీరు చేసేటటువంటి ఐవీఆర్ఎల్ సర్వేలోనే 30%, 40% వస్తూ ఉంటే ఇంకా మీరు ఏం చేశారు, ఏం చెప్పుకుంటారు? మీకు చెప్పుకోవడానికి ఏం లేదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి ఏ విధంగా మేలు చేయాలి, పరిపాలనలో ఏ విధమైనటువంటి మార్పులు తీసుకురావాలి, ఏ రకంగా సంస్కరణలు తీసుకురావాలి అని అంటే మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటి? జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలని పేర్లు మార్చి కాపీ కొడతా ఉన్నారు. మీరు పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, సచివాలయాలు కానీ, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా పూర్తిగా మీరు ఒకసారి మా డాక్యుమెంట్ తీసుకోండి. 19 నుంచి 24 వరకు ఏ రకంగా మేము చేసామో ఆ కార్యక్రమాలు తీసుకుంటే మీరు ప్రజలకు చెప్పుకోగలుగుతారు తప్ప మీరు పూర్తి స్థాయిలో ప్రభుత్వం వైఫల్యం చెందింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. కాబట్టి ఏదో ఒకటి ప్రజల్ని మభ్యపెట్టి లేకపోతే మసిపూసి మారేడుకాయ చేసి ఏదో చేసేసామని చెప్పని ఒక ఇంప్రెషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల యొక్క వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో దాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రకంగా మాట్లాడారని చెప్పని మనం చెప్పచ్చు. కాబట్టి కేసులు ఇప్పుడు అధికారులు కేసులు చెప్పండి కానీ కంప్లీట్ చేస్తే అధికారులు కేసుల విషయం అంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అన్నిట్లో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు ఫైబర్ నెట్ కేసులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగమైనాయి. అన్ని వివరంగా సాక్ష్యాధారాలతో మాకన్నా ముందు ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే వచ్చింది ఆంధ్రప్రదేశ్కి దీని మీద ఎంక్వైరీ చేయడం చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులు విత్డ్రా చేసుకోవడం అనేది ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద తప్పిదం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. ఫైబర్ నెట్ కేసు మీద మీరు కూడా కామెంట్ చేస్తారా సంక్షిప్తంగా రామ్నాథ్ గారు? ఇప్పుడు కొమ్మినేని గారు, ఇప్పుడు నిందితులు అటువైపు ఇదివరకు ఫిర్యాదు చేసిన వాళ్ళే కలిసిపోయారు అన్న ఒకటి మాత్రం బయటకు వస్తారు. వీళ్ళు జ్యుడిషియరీని కూడా ఏమైనా ప్రభావితం చేస్తున్నారా, బెదిరిస్తున్నారా, బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అన్న ఆందోళన కూడా కలుగుతుంది. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది కొమ్మినేని గారు, లిక్కర్ కేసుకు సంబంధించి 3కి బెయిల్ ఇస్తే కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారికి, బాలాజీ గోవిందప్ప గారికి బెయిల్ ఇస్తే హైకోర్టుకు వెళ్లారు. ఆ విచారణ సందర్భంగా సిద్ధార్థ లూత్రా గారే ఏసీబీ కోర్టు జడ్జి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారో ఆయన్ని బదిలీ చేయాల్సిందిగా నేను సిఫార్సు చేశానని చెప్పారు. అంటే ఒక జడ్జిని డైరెక్ట్ గా బదిలీ చేయాల్సిందిగా నేను సిఫార్సు చేశానని చెప్పారు. ఇప్పుడు ఏసీబీ కోర్టులో ఈ కేసులన్నీ కొట్టివేయబడుతున్నాయి. 35 కాపీలు తీర్పులు ఇవ్వండి అని అడిగితే ఇవ్వడం లేదు. బయట ఎందుకు ఇవ్వడం లేదు? నిజంగానే ఇదిగో పలానా కారణంతో పలానా అంశం ఆధారంగా ఇదిగో మేము కొట్టేశాం, ఇందుకు ఆధారాలు లేవు, ఇది నిజం అని తేలింది కాబట్టి కొట్టేశామని చెప్పొచ్చు. కానీ చెప్పకుండా 35 కాపీలు కూడా రాకుండా ఒక వ్యక్తి మాకు కాపీలు ఇవ్వండి, ఉత్తర్వులు ఇవ్వండి అని వెళ్తే ఇది రాజకీయంగా ప్రేరేపితంతో పిటిషన్ వేశారు కాబట్టి ఇవ్వడం సాధ్యం కాదని కోర్టులు ఎందుకు చెప్తున్నాయి? ఇవి హైకోర్టుకు వెళ్తే నిజంగా నిలబడతాయా? ఇంకొకటి, ఆ వాసుదేవ రెడ్డి గారు కావచ్చు, మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళే అభ్యంతరం లేదని చెప్పారని అంటున్నారు. కానీ వాళ్ళు గతంలో ఆ కార్పొరేషన్లకు ఎండీల హోదాలో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వాళ్ళ ఆ పొజిషన్ లో లేరు, వాళ్ళు ఇండివిజువల్స్. అంటే ఇప్పుడు ఒక పోలీస్ అధికారి ఒక వ్యక్తి మీద ఒక కేసు పెట్టేసి రిటైర్ అయిపోయిన తర్వాత నేను సర్వీస్ లో ఉన్నప్పుడు పలానా వ్యక్తి మీద ఊరికే టైంపాస్ కేసు పెట్టాను, కొట్టేయండి అంటే కోర్టులు కొట్టేయచ్చా? ఇది చెల్లుబాటు అవుతుందా? సరే, కొట్టివేయడానికి కారణాలు ఏంటో కూడా చెప్పడం లేదు. చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు రామ్నాథ్ గారు. ఇప్పుడు రేపు ప్రొద్దున హైకోర్టుకు వెళ్ళినా, సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఇలా కొట్టివేత అన్నది నిలబడుతుందా? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్పినా కూడా బయటకు చిన్న పిల్లలకు కూడా అర్థమవుతున్నది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన నాయకత్వంలోనే సిఐడిలు సిట్లు పనిచేస్తాయి. వాసుదేవ్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తిని ఏ విధంగా వీళ్ళు ఫస్ట్ లో ఎంటాడారు, మీ మీద ఆ కేసులు పెడతాం, ఈ కేసులు పెడతాం అన్నది అందరికీ తెలుసు. వాళ్ళు వెళ్తూ నిరభ్యంతర పత్రం ఇచ్చిన తర్వాతనే పంపించేశారు, ఈ డీల్ కుదిరిన తర్వాతనే అన్న ఒక ఇది కూడా నడుస్తోంది. ఇంత కళ్ళ ముందే ఇంత కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా కోర్టు సింపుల్ గా సర్టిఫైడ్ కాపీలు కూడా బయటికి ఇవ్వలేకుండా, వివరాలన్నీ బయటికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కేసులు కొట్టివేస్తూ ఉన్నారు అంటే ఏం జరుగుతోంది అన్న అనుమానం సగటు సామాన్యుల్లో కలుగుతోంది. దీనికి జ్యుడిషియరీ వివరణ ఇవ్వాల్సి ఉంది. హైకోర్టుకు వెళ్తే ఇంత ఈజీగా కేసులు కొట్టివేయడాన్ని ఒకవేళ సమర్థిస్తే ఇక ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడి మీద ఏ కేసులు నిలబడవు. ఒక్కసారి అధికారంలోకి వస్తే చాలు వాళ్ళ జీవిత కాలంలో ఉన్న కేసులన్నీ కొట్టేయించుకోవచ్చు. పైగా ఇవేమైనా చిన్న చిన్న కేసులా, ఏదో సోషల్ మీడియా కేసులు కాబట్టి రాజీ చేసుకున్నారనికి 100,000 కోట్ల రూపాయలకు సంబంధించిన కుంభకోణాలకు సంబంధించిన కేసులు. ఇవి ఇంత ఈజీగా కొట్టివేయబడితే ఇక ఈ దేశంలో ఇంకేముంటుంది? పైగా బాగా గమనిస్తే సిద్ధార్థ లూత్రా గారికి 11,66,00,000 రూపాయలు ప్రభుత్వం నుండి చెల్లించారు. ఆయనే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కేసులన్నింటినీ ఆయనే పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంటే ఏం జరుగుతుంది అంటే కళ్ళ ముందనే, గతంలో ఎన్నడూ లేదు. చంద్రబాబు నాయుడు గారు
ఏదైనా బయటికి కనిపించేలా చేయాలంటే భయపడతారు, ఆయన లోపలే అన్ని చేస్తూ ఉంటారనే ఇంప్రెషన్ ఉండేది. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారి రూలింగ్ లో మనల్ని ఎవరు అడ్డుకునేది, అన్ని బహిరంగంగానే చేద్దాం, ఎవరు అరుస్తారో అడుచుకోనియండి, ఏం చేసుకుంటారో చేసుకోనియండి అని ఒక తెగింపు ధోరణి కనపడుతుంది. ఇలా కేసులు కొట్టేయడం మాత్రం ఇది చాలా బ్యాడ్ ప్రాక్టీస్. ఒకవేళ కొట్టేసినా కూడా కారణాలను అయితే ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. రైట్, బాగా చెప్పారు రామ్నాథ్ గారు. ఇక ఒక వీడియో చూద్దాం మళ్ళీ ఒకసారి. ఆ పవన్ కళ్యాణ్ గారికి జగన్ గారికి వీడియో చూసిన తర్వాత మత రాజకీయం ఎందుకు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? ప్రభుత్వాన్ని నడపడం చేతగాక, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానిక, లేక నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే మరి ఆయన మీద సోషల్ మీడియాలో అనేక వస్తూ ఉన్నాయి, ఆయన చర్చికి వెళ్ళిన సందర్భంలో ఇంకోటనో. సో మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు పనిగట్టుకుని జగన్ గారిని ఉద్దేశించి అట్లా మాట్లాడడం కానీ పద్ధతేనా? అందుకనే భూమన కరుణాకర్ రెడ్డి గారు హైందవ ధర్మానికి బాబు సర్కారే తూట్లు పొడుస్తోందంటూ వివరాలతో సహా చెప్తున్నారు. సో నిజంగా ఆ పరిస్థితి మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయటం, మతానికి అప్రతిష్ట వచ్చేలాగా, టీటీడీకి అప్రతిష్ట వచ్చేలాగా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వ్యవహరిస్తున్నారా? ఏది వాస్తవం అనే దాని మీద ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత అతిథులతో మాట్లాడిద్దాం. రైట్, అది విష్ణు గారు చెప్పండి. నిజానికి ఇందాక చింతా ప్రదీప్ గారి వ్యాఖ్య ఒకటి చూశాను. సమాజానికి హానికరమైన రీతిలో పవన్ కళ్యాణ్ గారు ప్రవర్తిస్తున్నారా, లేక ప్రభుత్వంలోని అసమర్థతను బయటపడకుండా ఉండటం కోసం డైవర్షన్ పాలిటిక్సా? అసలు మతం గురించి ఎందుకు పదే ప్రస్తావించాల్సిన అవసరం వస్తుంది పవన్ కళ్యాణ్ గారు? అంటే సార్, ఇప్పుడు ప్రభుత్వము డొల్లతనాన్ని బయటపడకుండా కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందాక మీరు ఫస్ట్లో వేసినటువంటి వీడియోలో క్లియర్గా అంతా అర్థమవుతుంది అనమాట. ధైర్యంగా ఎదుర్కోలేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని పదే ఈ మతం గురించి తెర మీదకు తీసుకొచ్చి ఆయన ఏదో రకంగా ఏదో డిఫేమ్ చేయాలనేది ఒక సిద్ధాంతం కింద కనపడుతోంది. కానీ ఈ 17 నెలల కూటమి ప్రభుత్వంలో హిందూ మతానికి జరిగినటువంటి తూట్లు కానీ, జరిగినటువంటి పొరపాట్లు కానీ, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అంశాలు కానీ ఒకసారి మనం పరిశీలిస్తే ఏ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి, సింహాచలం దగ్గర నుంచి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గుళ్లలో జరుగుతున్నటువంటి చోరీల గురించి, గుడులు కూలగొట్టడం గురించి అనేక రకాలుగా, కానీ ఎక్కడ కూడా నోరు మీద పట్టలేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసందర్భంగా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి మొన్న మాట్లాడారు, జ్యోతిల్ నెహ్రూ గారు మాట్లాడారు, క్రిస్టియానిటీ గురించి మాట్లాడితే ఈ రకంగా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన దాంట్లో తప్పు ఎక్కడా లేదు. స్ట్రైట్ అవే తెలుగుదేశానికి, తెలుగుదేశం లీడర్లకి ఆయన మాట్లాడినటువంటి మాటలకి సమాధానం చెప్పేటటువంటి సత్తా లేక, మాట్లాడేటటువంటి మాటలకి సబ్జెక్ట్ లేక ఏదో ఒక బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం, ఏదో తప్పుదావ పట్టించేటటువంటి కార్యక్రమం తీసుకుంటారు. కాబట్టి ఈ గుళ్లలో నిన్న ఈవో ఒక చోట దొంగతనం చేశాడు, కాశీనాయన టెంపుల్లో అధికారులే పోయి కోలగొట్టేశారు. అలాగే గో సంరక్షణ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆవులు చనిపోయినాయి, చిన్న తిరుపతిలో జరిగిపోయినాయి, ప్రజలు చనిపోయారు. లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయి కాశీబొగ్గలో చనిపోయారు. ఎన్ని అపచారాలు జరిగినాయి ఈ ప్రభుత్వంలో, అవన్నీ ఏమీ మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, క్రిస్టియానిటీ గురించి మాట్లాడతారు. దాని ఏంటంటే కులం గురించి, మతం గురించి తీసుకొచ్చేటటువంటి వాళ్ళు సామర్థ్యం లేక, వాళ్ళ ప్రజల్లో వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలు లేక మాట్లాడేటటువంటి అంశం మనకు స్పష్టంగా కనపడుతోంది. నిన్న కరుణాకర్ రెడ్డి గారు కూడా అనేక విషయాలు చెప్పారు, కానీ ఎవరు కూడా మాట్లాడరు. వాళ్ళకు కావాల్సింది బురజల్లే కార్యక్రమం చేస్తారు తప్ప మనం అడిగిన దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో తెలుగుదేశం ఉంది. రైట్, రామ్నాథ్ గారు చెప్పండి. ఇప్పుడు ఈ బురద వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ బురద వాళ్ళ మీదే పడుతున్నట్లుగా జంతుకోవు అన్నారు. అది వాళ్ళకే బురదగా మారితే నేను కల్తీనేయని మొదలుపెట్టారు. బోలే బాబా ఇష్యూని జగన్ గారు చూపించారు. నువ్వే తీసుకొచ్చావు ఈ కంపెనీ అని చెప్పి, నీ టైంలోనే వచ్చిందని చూపించారు. ఆ బురద వాళ్ళ మీద పడినట్టు కదా. 2 శాలువాలంటూ మొదలుపెట్టారు. తీరా చూస్తే శాలువాలు 2015లోనే మొదలైంది. మరి అట్లాగే ఈ జంతు కొవ్వు కానీ, శాలువాలు కానీ, బోలేబాబా కానీ ఎంతసేపు జగన్ గారి మీద, వైసీపీ మీద బురద వేయాలనుకున్నప్పుడు ఆధార సహితంగా చూపిస్తే అదో రకం, ఆధారాలు లేకుండా ఇట్లా బురద వేసి చివరికి వాళ్లే బురద పులుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నట్లుగా కనపడుతుందా? ఈ ఓవరాల్గా పరకామణి కేసు కానీ, ఇతరత్ర కానీ అనవసరంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగానే సమాజానికి హానికరమైన రీతిలో మాట్లాడుతున్నారా? ఇందాక ఆయన ప్రదీప్ గారు అన్నట్టుగా. ఇప్పుడు కొమ్మినేని గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సతీమణి గారు క్రిస్టియన్, తప్పు కాదు. ఆయన స్వయంగా తన కుమార్తెను తిరుమలకు తీసుకెళ్లినప్పుడు ఆమెతో డిక్లరేషన్ ఇచ్చారు, అంటే క్రిస్టియన్ అని చెప్పేసి. మరి మీ మతం మా మతం అని మాట్లాడుతున్నారు కదా, అది డిప్యూటీ సీఎం హోదాలో మాట్లాడుతున్నారు ఆయన. అదే అక్కడ చాలా దిగ్భ్రాంతికరమైన అంశం, మన దేశంలో ఎక్కడికి వెళ్తున్నాం అనడానికి.
మరి ఇంట్లో కూడా ఏదన్నా ఇలాంటి ఇష్యూలు వచ్చినప్పుడు మీ మతం మా మతం అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉంటారా? లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తూ ఉన్నారు? ఒకవేళ ఈ రాజకీయం ఇలాగే కంటిన్యూ అయితే ఏపీలో తొలుత అంతరించిపోయే పార్టీ తెలుగుదేశం పార్టీని. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ అందులో భాగంగా హిందుత్వ ఓటింగ్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు. హార్డ్ కోర్ హిందువులు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ నేనే హీరో ఇక్కడ అని ఒక కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తెలుగుదేశం పార్టీ కూడా పరోక్షంగా వంతపాడుతోంది. ఒకవేళ ఆ పోటీ మొదలైతే ఆ రెండు పార్టీల మధ్య పెద్దన్న బీజేపీ దిగుతుంది. బీజేపీ దిగిన తర్వాత వీళ్ళిద్దరి చేతుల్లో నా ఓటింగ్ ఉండదు. ఇక్కడ మనుషుల్లో ఈ మతము ఇవన్నీ బాగా ప్రేరేపించుకుని వీళ్ళు తయారు చేస్తే రేపు పొద్దున మొత్తం బీజేపీ వచ్చి తీసుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీ అటర్ ఫ్లాప్ అవుతుంది. దాంతో పాటు ఇక్కడ బాగా గమనిస్తే పరగామని బిఆర్ నాయుడు గారు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ వ్యవహారాల్లో. తిరుమలను కూడా అడ్డు పెట్టుకొని రాజకీయం చేయబోతున్నారు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. నిన్న నకిలీ శాలువాలు సప్లై చేశారని చెప్పారు. 2015 అంటే చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 55 కోట్ల రూపాయల విలువైన శాలువాలు సప్లై చేశారని చెప్పారు. వాళ్ళ పత్రికల్లో రాశారు. టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్లు కూడా అదే ఉంది. కానీ టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న బిఆర్ నాయుడు గారు మాత్రం తన ట్వీట్ లో ఏం రాస్తారు? 2019 నుంచి 90 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది శాలువాల్లో అని చెప్తారు. 2015 నుంచి ఇప్పటి వరకు మొత్తం కొనిందే 55 కోట్ల రూపాయల విలువైన శాలువాలు అన్నప్పుడు టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న బిఆర్ నాయుడు గారు 2019 నుంచి 90 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని రాశారు. అంటే ఏంటి వీళ్ళ ఉద్దేశాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని ఎదుర్కోవడానికి పరిపాలన విధంగా కావచ్చు, పాలసీల విధంగా కానీ ఎదుర్కోవడం పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం లేదు. ఇప్పుడు వాళ్ళకి మిగిలింది ఒకే ఒక ఆల్టర్నేట్, వెంకటేశ్వర స్వామి, తిరుమల, ఈ మతము దీన్ని పెట్టుకొని నడుపుతున్నారు. కాకపోతే దురదృష్టం ఏంటంటే టీడీపీ వాళ్ళకి ప్రతిదీ మళ్ళా వచ్చి వాళ్ళ దగ్గరే అవుతుంది. మీరు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ జంతువుల కొవ్వట్టు మొదలు పెట్టారు. మొన్న అనుకుంటా ఆంధ్రజ్యోతి ఎండి గారు నాసిరకం నెయ్యి అని రాశారు. ఫస్ట్ జంతువుల కొవ్వు అన్నారు, తర్వాత కల్తీ నెయ్యి అన్నారు, అసలు అది నెయ్యే కాదన్నారు. నాసిరకం నెయ్యి అంటే క్వాలిటీ తక్కువ ఉండే నెయ్యి వాడారు అనే లెవెల్కి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు అయోధ్యకు 1,00,000 లడ్డూలు ఇదే పంపించారు అన్నారు. ఈనాడు పత్రికలోనే స్వయంగా లేదు అయోధ్య లడ్డూకి అయితే మంచి లడ్డూలే పంపించారంట, మంచి నెయ్యే వాడారు అని రాశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సారీ చెప్పాలి కదా, చెప్పరు. చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు కదా, దాన్ని వెనక్కి తీసుకున్నారా, లేకుంటే అపాలజీనా, లేకుంటే పొరపాటు జరిగిందని ఎక్కడైనా చెప్పారా? చెప్పరు. అంటే కేవలం ఒక మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడానికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తుంది. తెలుగుదేశం పార్టీ బురద వేస్తూ ఆ బురదని వాళ్ళకే అంటించుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నారు కదా. అంటే ఫైనల్గా ఒక మాటలో చెప్పండి, నిజంగానే పవన్ కళ్యాణ్ గారు సమాజానికి హానికరం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేస్తున్నాడా, చెడు చేస్తున్నారా, సమాజానికి హానికరంగా ఆయన మాట్లాడుతున్నారా, లేదు పద్ధతిగా మాట్లాడుతున్నారా అనిపిస్తుందా? ఇప్పుడు కొమ్మినేని గారు మీకు తెలియదు కదా, ఇప్పుడు ఒక కుల గొడవలు కావచ్చు, మత గొడవలు కావచ్చు జరిగినప్పుడు ఒక మతం వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండవచ్చు, ఇంకో మతం వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉండవచ్చు. కానీ అలాంటివి జరిగినప్పుడు ఏ మతం వాళ్ళైనా ఏ మనిషి అయినా ప్రశాంతంగా ఉండగలుగుతారా? అందరూ సఫర్ అవుతారు ఎవరి లెవెల్లో వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు సింపుల్ గా తాను ఏదో సాధించాలనుకుంటున్నారు, తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి సమాజంలో అలజడి సృష్టించే పాలసీల వైపు ఆయన చాలా అగ్రెసివ్ వెళ్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఆయన పుట్టుకతోనే రాజకీయాల్లో వచ్చినప్పటి నుండి ఇదే పాలసీతో ఉంటే ఓకే ఆయన పాలసీ అండి అనొచ్చు. చెగువీరు అన్నారు, మాయావతి గారితో కలిశారు, కమ్యూనిస్టులతో కలిశారు, హిందూ నాయకుల వల్ల ఈ దేశంలో గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. హఠాత్తుగా 2019 రిజల్ట్ రాగానే వారంలోనే కాషాయం వైపు వెళ్ళిపోయారు. ఇలా పరిస్థితులు తగ్గట్టుగా వ్యవహారాలు మార్చి రాజకీయాలు చేయాలి, తాను మాత్రమే రాజకీయాల్లో ఏదో సాధించాలనుకునే వాళ్ళు నిజంగానే ప్రమాదకరం. చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఇదివరకు ఈ మతాల విషయంలో కాస్త బ్యాలెన్స్డ్ గా ఉండేది, కానీ ఇప్పుడు ఆ పార్టీ కూడా చాలా అగ్రెసివ్ గా ఒకవైపు కార్నర్ అయిపోతుంది. మరి ఎక్కడ మనం వెనుకబడిపోతాము, బీజేపీ జనసేన ఓటింగ్ అంతా ఎక్కువ అయిపోతుంది అనుకుంటున్నారేమో, కానీ వీళ్ళు కూడా పోటీ పడుతూ మొత్తానికి తెలుగుదేశం పార్టీ చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటుంది ఈ విషయంలో. రైట్. రామ్నాథ్ గారు, మల్లాది విష్ణు గారు పలువురు మాట్లాడారు. అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.